బిజినెస్ బాగానే నడుస్తుంది కానీ ప్రస్తుతానికి గ్యాస్ లేకపోతేనేమో మేమేమో ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకోసమే గ్యాస్ లేకని హోటల్స్ కూడా బంద్ చేయాలని మేము కోరుకుంటున్నాం అది. ఈ తొందరగా వార్ అనేది తొందరగా క్లోజ్ చేసుకుంటే ఇక ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఇక్కడ ఇబ్బంది కూడా ఎక్కువ ఉండదని మేము అనుకుంటున్నాం అట్లా. ఇట్లా హైదరాబాద్‌లో కావచ్చు చాలా హోటల్స్ క్లోజ్ అంటారు నిజమేనండి? నిజమే హోటల్ క్లోజ్ చేసి ఇప్పుడు అన్నిటికీ మనకు కావాల్సిన గ్యాస్ కదా! ఆ గ్యాస్ అనేదే ఉంటలేదు. అది లేనప్పుడు మనం కుకింగ్ చేయలేము. చాలా ఇబ్బంది పడాల్సింది. దానివల్ల ఇక్కడ వర్కర్‌లకి ఇబ్బంది, వాళ్ళ ఫ్యామిలీస్‌కి ఇబ్బంది. అందరూ అదే ప్రాబ్లమ్స్ వల్ల ఆలోచించి వస్తున్నాం. అందుకోసం మేము కూడా ఇప్పుడు ఉన్న కాడ గ్యాస్ ఇప్పుడు రన్ చేస్తున్నాము. దాని తర్వాత దానికే రన్ అయ్యేంత వరకు రన్ అయితది. తర్వాత మిగతాది మేము బంద్ చేసుకోవాల్సొస్తది అది. ఇది గవర్నమెంట్ దీన్ని సీరియస్ తీసుకొని కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఉన్న జనాలకు కూడా ప్రాబ్లమ్ కాకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బందిగా ఉంది గ్యాస్ ప్రాబ్లమ్? గత వారం రోజులుగా ఇదే ఇబ్బంది జరుగుతున్నది. మా దగ్గర ఉన్న స్టాక్‌తో మేము నడిపిస్తున్నాము. కాకపోతే ఇప్పుడు మేము ఉన్నంత వరకు ఇప్పుడు గ్యాస్ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాళ్ళు కూడా ఏం చెప్తారు, గ్యాస్ లేదని చెప్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి రావట్లేదని చెప్పి. మేము కూడా చూస్తున్నాం కొన్ని రోజులు. దాని తర్వాత మేము కూడా క్లోజ్ చేయాల్సొస్తది. దాని తర్వాత ప్రజలకి ఇబ్బంది అయితది, మాకు ఇబ్బంది అయితది, అందరికి ఇబ్బంది అయితది. దీనివల్ల ఏందంటే ప్రభుత్వం చర్య తీసుకొని గవర్నమెంట్ తొందరగా సీరియస్ యాక్షన్ తీసుకుంటే అందరూ బాగుంటారని అది కోరుకుంటున్నాం అంతే. అలా ఈ గ్యాస్ ఏదైతే ఎల్‌పీజీ గ్యాస్ సప్లై లాక్‌డౌన్ తలపించే అవకాశం ఉందా? ఏమో ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే అదే జరుగుతుంది ఇక. లాక్‌డౌన్ అనేది అది తెలవదు మనకు. గవర్నమెంట్ ఏం చెప్తుందని. ప్రస్తుతానికైతే అందరూ టెన్షన్‌లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేరు. అందరూ డైనమిక్‌లో ఉన్నారు. అందరూ కొద్దిగా టెన్షన్‌లో ఉన్నారు అది. చాలా వరకు హాస్టల్స్ మూసేశారంటున్నారు. అదైతే వాస్తవం. ఇప్పుడు గ్యాస్ లేకపోతే ఏం చేయలేరు కదా అది. ఆ గ్యాస్ లేకపోతే అది ఎవరు ఏం చేయలేరు. దానివల్లనే అందరూ ఆలోచిస్తున్నారు ఏం చేయాలని. అదే ఏం అర్థం అవ్వట్లేరు. హోటల్‌లో డైలీ ఇంతమందికని మీరు ఫుడ్ పెడుతూ ఉంటారు. అంటే ఈ గ్యాస్ కొరత వల్ల ఏమైనా తగ్గించుకున్నారా? అదే మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే తగ్గించుకోవడం ఏం లేదు. ఉన్న గ్యాస్‌తో నడిపిస్తున్నాం. మా దగ్గర ఎంతవరకు ఉన్న స్టాకు దాన్ని నడిపియగలుగుతాము. దాని తర్వాత ఆటోమేటిక్ మేమే బంద్ చేసుకోవాల్సొస్తది. ఏం చేయలేం కదా దానికి. ఈ గ్యాస్ కొరత ఉంది కాబట్టి ఆయిల్ ఫుడ్ తగ్గించేసారా? అలా ఎందుకంటే ఆయిల్ ఫుడ్ అంటే ఎక్కువ సేపు మరుగుతది, ఉడకాలి కాబట్టి. అలాంటిది ఏం లేదు. ఉన్న కాడికి ఉన్న స్టాకే నడిపిస్తున్నాం. తగ్గించడం ఏం లేదు. ఇప్పుడు మా దగ్గర గ్యాస్ అయిపోయిందంటే అది ఆటోమేటిక్‌గా అంతే క్లోజ్ చేయాల్సొస్తది. అది. గవర్నమెంట్‌కి ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఒకటే డిమాండ్ ఏం చేస్తుందంటే గవర్నమెంట్ ముందు నుంచే ఇది జరుగుతున్నప్పుడు ఇక్కడ ప్రజలకు అది ముందే మనం చూసుకోవాలి కదా ఇక్కడ ఇబ్బంది అయితే ఎట్లా ఏం సంగతి అని. గవర్నమెంట్ ఏం చేస్తుంది ఉన్నట్టు గ్యాస్ అయితే అయిపోయింది మేమేం చేయలేము ఉన్నదానికి ఇంటికే ఇచ్చేస్తున్నా అంటారు. ఇంటికి ఇచ్చేస్తారు కరెక్టే. మరి ఇక్కడ ప్రజలు మరి బతకాలంటే ఎట్లా బతకాలి? మనం ఏ విధంగా పని చేస్తేనే మనం అన్ని చేయగలుగుతుంది. పనే మనం టోటల్ వ్యవస్థనే బయట కమర్షియల్ బంద్ అయిపోతే డొమెస్టిక్ ఏం యూజ్ చేసుకుంటాం మనం. అది దీని తక్షణమే చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం అది.